ఈ దేవకి నందన వాసుదేవ్ మూవీకి స్టోరీ వచ్చేసి ప్రశాంత్ వర్మ ఇచ్చారు. ఇక స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏమో ఇది వరకు బోయపాటి ఫిల్మ్స్ కి అసోసియేట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఆ తర్వాత గుణ 369 అనే మూవీని తీసిన అర్జున్ జంధ్యాల. కసకస నరుకుడు సీన్స్ లో ఆయనే గుర్తొచ్చారు. అంతేనా 4 ఫిల్మ్స్ కి వర్క్ చేశారు కదా, సో ఆ మాత్రం సీన్స్ ఆర్ యాక్షన్స్ టైప్ లో అవి ఎలా మర్చిపోతారు. ఇక సినిమా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇంటర్వెల్కే నేను అవుట్. ఇక సెకండ్ హాఫ్ అయితే బలి బలస్య బలోభ్యహానే. ప్రశాంత్ వర్మ కంసుడు కృష్ణుడి కథకి ఒక వేరే పాయింట్ యాడ్ చేసి ఇచ్చారు. దాన్ని డైరెక్టర్ అర్జున్ తన స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో మహా ఘోరంగా తీశారు. ఫస్ట్ థింగ్, యానిమేషన్ ఒకటి బాగుంది అండ్ మ్యూజిక్ వైజ్ బీమ్స్ బీజిఎం యావరేజ్ అనిపించింది. బట్ నమో ఈశ్వర అనే సాంగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ లిరిక్స్ అండ్ ట్యూన్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. అయితే సినిమాలో బిగినింగ్లో కంసరాజు చెల్లెలికి 3వ సంతానం నీకు చావు అని అన్నప్పుడు ఓకే, సినిమాలో ఏ విధంగా నేరేట్ చేస్తారో అని అనుకున్నా, కానీ ఆ 10 నిమిషాల తర్వాత ఉంది బడితే పూజే. నాకు లవ్ ట్రాక్ వచ్చిందయ్యా, ఇక చివరి వరకు టార్చర్ అంటే ఏంటో చూపించింది. ఫుల్ ఆఫ్ అవుట్డేటెడ్ చాయిసెస్. కృష్ణ తన ప్రేమని దక్కించుకుంటాడా లేదా, కంసరాజు మరణం ఎవరి చేతుల్లో, తెలియాలంటే చూడాలి దేవకి నందన వాసుదేవ్. పనెగ్గొట్టి టీవీ చూసుకొని రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు చూడండి, దెబ్బకి టీవీ ఆపేసి పనికి చెక్కేస్తారు. మొదలెట్టిన పావు గంటకే ఆపేయాలనే కోరిక క్రియేట్ చేస్తుంది. అది మా సీరియల్లోని ప్రత్యేకత. అదండి సంగతి. ఎగ్జిక్యూషన్ లిటరల్లీ నాకు సీరియల్ వైబ్సే వచ్చాయి. ఎందుకలా అన్నా అంటే ఈవెంట్స్ తక్కువ పెట్టుకున్నారు, 10-15 ఉంటాయి అంతే అనుకుంటా. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కోసం ఒక 6-8, కంసరాజు కోసం ఒక 2-4, కృష్ణ కంసరాజు యాక్షన్ కోసం ఒక 2-3. ఇక ఇక్కడే టోటల్ రన్ టైం లాగేశారు. బేసిక్గా అసలు స్టోరీ అనేది లేదనిలా అయిపోయింది. మేజర్ రన్ టైం హీరో లవ్ ట్రాకే, అదేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య రామచంద్ర ప్రభు అని ఎలా ఉంది. ఎందుకండి అంతసేపు? వాళ్ళ ప్రేమ ఫస్ట్ హాఫ్లోనే చూపించారు, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడానా? మరి చివరిలో ఏం గుర్తొచ్చిందో ఏమో, కంసరాజు అంటూ ఒక క్యారెక్టర్ ఉంది కదా మర్చిపోయామే అని హీరో ఇప్పుడు వేసేయాల్సిన టైం వచ్చింది అని తీసుకొచ్చినట్టుంది తప్ప మేజర్గా జరిగే సీన్స్ ఏం లేవు. హీరో హీరోయిన్ ప్రేమ, హీరోయిన్ సైడ్ విలన్, హీరో వేసేయడం. ఏంటండి ఈ సినిమాలు? దీనికి మళ్ళీ కృష్ణ కంస అనే టచ్ ఎందుకు? 50% ఇవేగా ఎప్పుడు వచ్చేవి. సినిమా రన్ టైమే 2 hours, 30 minutes ఉన్న సాంగ్స్ తీసేస్తే, అంటే హీరో ఇంట్రడక్షన్కి ఒక సాంగ్ అంట, లవ్ ట్రాక్ ఒక సాంగ్ అంట, ఇంకో సాంగ్ వస్తుంది మళ్ళీ వీళ్ళది, అలాగే ఇంకో సాంగ్ సెకండ్ హాఫ్లో. బిగినింగ్ ఎండింగ్ శివ కృష్ణ సాంగ్స్ తీసేస్తే మధ్యలో 4 సాంగ్లు, మధ్యలో 3-4 నరుకుడు సీన్స్, బోరింగ్ లవ్ ట్రాక్ 1 గంట. ఇంకేముంది? ఇది కూడా ఈ కాలంలో సినిమా అని అంటున్నారంటేనే బాధగా ఉంది. ఇంత మాత్రం సినిమా ఎందుకండి? స్క్రీన్ ప్లే రైటింగ్, క్యారెక్టర్ రైటింగ్, డ్రామా ఏం లేవు. ఇక ఉన్న లవ్ ట్రాక్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని పూర్గా ఎగ్జిక్యూట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ అశోక్ ఆ క్యారెక్టర్కి మిస్కాస్ట్ అనిపించారు. యాక్షన్ హీరోగా చెయ్యాలని బలవంతంగా చేసినట్టుంది అశోక్. మిస్ ఇండియా మనస బాగున్నారు, కానీ యాక్టింగ్ ఏం లేదు. కొంచెం యాక్టింగ్ వస్తే తీసుకోవచ్చుగా, మిస్ ఇండియా అని తీసుకోవటం ఏంటో ఇదొక ఆనవాయితీ అయిపోయింది ఫిల్మ్ మేకర్స్కి. దేవదత్త కంసరాజు రోలో డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు, రిమైనింగ్ ఆల్ ఓకే. ఫైనల్లీ మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక మరి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.